ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జెఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి WrestleMania 41 స్టార్టింగ్‌లోనే జరుగుతదంట. సో, ఈ మ్యాచ్‌తోనే మనకి WrestleMania 41 ఓపెన్ అవుతదని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. రీసెంట్‌గా మనకి జెఉసో వ్లాగ్ అయితే తీసినారు. అండ్ ఈ వ్లాగ్‌లో మన జెఉసో కన్ఫర్మ్ చేసినారన్నమాట. జెఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ WrestleMania 41 స్టార్టింగ్‌లోనే జరుగుతదని. సో, ఒకవేళ నిజంగానే ఈ మ్యాచ్ WrestleMania 41 స్టార్టింగ్‌లో జరిగితే, ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్‌లోనే మనకి టైటిల్స్, హ్యాండ్స్ చేంజ్ అవ్వడం చూడడానికి దొరకదనమాట. ఎందుకంటే మన జెఉసో బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. మన జెఉసో విన్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, మన జెఉసో WrestleMania 41లో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయినా అవ్వచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, స్టార్టింగ్‌లోనే మనకి టైటిల్స్ చేంజ్ అవ్వడం చూడడానికి దొరకొచ్చన్నమాట. సో, ఇదొక గుడ్ సైన్ అని చెప్పాలి WrestleMania 41కైతే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాక్‌లాష్ PLE గురించి. సో, మనకి నిన్న బ్యాక్‌లాష్ PLE పోస్టర్ అయితే రివీల్ చేసినారు. సో, ఆ పోస్టర్‌లో మన వైపర్ రేండి ఆర్టన్ ఉన్నారన్నమాట. అండ్ డేట్ గురించి మాట్లాడితే మే 11న వస్తది. డేట్ అడుగుతున్నారు. మే 11న వస్తది. సో, వాళ్ళు అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది మాత్రం మే 10థ్. సో, వాళ్ళకి మే 10థ్ రోజున వస్తది. మనకైతే మే 11థ్ రోజున బ్యాక్‌లాష్ PLE చూడడానికి దొరుకుతది. సో, నిన్నటి వరకైతే ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రేండీ వర్సెస్ కోడీ లేదంటే రేండీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతుందన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. కానీ ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో అంట మన రేండీ ఆర్టన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, సింగిల్స్ మ్యాచ్ గాకుండా ఫేటల్ 4-వే మ్యాచ్ జరుగుతుందన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే. ఈ మ్యాచ్ జరగచ్చు, జరగకపోవచ్చు. సో, రూమర్స్ వస్తున్నాయంటే మీకు కన్ఫర్మ్‌గా చెప్పాల్సిందే. అందుకనే మీకు చెప్పేస్తున్నానన్నమాట. సింగిల్స్ మ్యాచ్ గాకుండా ఫేటల్ 4-వే మ్యాచ్ జరుగుతదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి. ఫేటల్ 4-వే మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? సో, ఇప్పుడు ఏ మ్యాచ్ అయినా ఉండని. అంటే ఇప్పుడు సింగిల్స్ మ్యాచా లేదంటే ఫేటల్ 4-వే మ్యాచా ఏ మ్యాచ్ అయినా ఉండని. బట్ మన రేండీ ఆర్టన్‌కైతే సో, ఒక మంచి మ్యాచ్ అయితే ఉంటది. ఎందుకంటే రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లోనే జరుగుతుంది. అండ్ మన రేండీ ఆర్టన్‌ని కంపల్సరీగా హైలైట్ చేస్తదన్నమాట. సో, ఇది కన్ఫర్మ్‌గా జరుగుతది. సో, రూమర్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. మన జాన్ సీనాది ఒక న్యూ మర్చండైజ్‌ని రిలీజ్ చేసిందన్నమాట మన WWE. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతే కాకుండా మన జాన్ సీనా గురించి ట్రిపుల్ హెచ్ మాట్లాడినారనమాట. రీసెంట్‌గా మన ట్రిపుల్ హెచ్‌కి ఇంటర్వ్యూ అయితే జరిగింది. సో, ఈ ఇంటర్వ్యూలో జాన్ సీనా హీల్ టర్న్ గురించి మాట్లాడినారు. సో, మన జాన్ సీనా గురించి ఏమన్నారంటే, ఇప్పుడు జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్‌లో హీల్ టర్న్ చేస్తున్నాడని కేవలం ముగ్గురు మనుషులకే తెలుసని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారనమాట. సో, మరి ఆ ముగ్గురు మనుషులు ఎవరంటే, సో, స్క్రిప్ట్ రాసిన రైటర్స్. సో, ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తారు గదా! ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని రాస్తారు గదా! స్క్రిప్ట్‌ని. సో, ఆ స్క్రిప్ట్ రాసిన రైటర్స్‌కి తెలుసు. అండ్ కోడీ రోడ్స్‌కి తెలుసంట. సో, కోడీ రోడ్స్‌కి తెలుసంట మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తున్నాడని. అండ్ మన కోడీ రోడ్స్ ముందే చెప్పిండు. ఈ WrestleMania 41 డిఫరెంట్‌గా ఉంటదని ముందే చెప్పిండు. సో, మన కోడీ రోడ్స్‌కి గూడా తెలుసంట. మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తున్నాడని. అండ్ ఇంకొక మెంబర్ ఎవరంటే మన జాన్ సీనా. సో, మన జాన్ సీనాకి కూడా ఐడియా ఉంది. అంటే ముందే తెలుసన్నమాట. జాన్ సీనా హీల్ టర్న్ అవుతాను. అంటే నేను హీల్ టర్న్ చేస్తానని జాన్ సీనాకి ముందే తెలుసంట. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మన జాన్ సీనా ఎవ్వరికి కూడా చెప్పలేదంట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చెప్పలేదంట. మన జాన్ సీనా వాళ్ళ వైఫ్‌కి కూడా చెప్పలేదంట. మన జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్‌లో హీల్ టర్న్ చేస్తున్నా అని ఎవరికీ కూడా చెప్పలేదంట. చాలా సీక్రెట్‌గా ఉంచినారంట. ఆయన ఇంకొకటి కూడా చెప్పినాడు. సో, జాన్ సీనా హీల్ టర్న్ చేస్తాడని మన రాక్‌కి కూడా తెలుసని మన ట్రిపుల్ హెచ్ అయితే రివీల్ చేసినారన్నమాట. సో, స్టోరీయే వాళ్ళది. సో, మన రాకే నడిపేసిండు. సో, రాక్‌కి తెలియకుండా ఉంటదా? సో, రాక్‌కి, కోడీ రోడ్స్‌కి అండ్ జాన్ సీనాకి అంటే స్క్రిప్ట్ రాసిన రైటర్స్‌కి మాత్రమే జాన్ సీనా కన్ఫర్మ్‌గా హీల్ టర్న్ చేస్తున్నాడని తెలుసన్నమాట. ఎవ్వరికి కూడా ఏమాత్రం ఐడియా లేదని దీనిపైన అని మన ట్రిపుల్ హెచ్ అయితే రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పినారు. అండ్ జెఉసో గురించి కూడా మాట్లాడినారు. సోషల్ మీడియాలో జెఉసో పైన కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయన్నమాట. జెఉసో మైక్ స్కిల్స్ బాగుండవు. జెఉసో ఇన్ రింగ్ యాక్షన్ బాగుండదని కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయన్నమాట. సో, మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే జెఉసో గురించి, నిజంగా జెఉసో టాలెంటెడ్. సో, రియల్ టాలెంట్ ఉంది జెఉసోకి. అండ్ మైక్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. సో, అందుకనే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నాడు. సో, జెఉసో చాలా కష్టపడతాడని మన ట్రిపుల్ హెచ్ జెఉసో గురించి మాట్లాడిండన్నమాట. అండ్ ఇంకా ముందు చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా చెప్పిండన్నమాట మన జెఉసోకి ట్రిపుల్ హెచ్.
అండ్ అంతే గాకుండా మన 'ట్రిపుల్ హెచ్' 'డ్రూ మ్యాకెంటైర్' గురించి గూడా మాట్లాడిండన్నమాట. సో, మనకి ఎలిమినేషన్ ఛాంబర్ టైమ్‌లో 'డ్రూ మ్యాకెంటైర్' ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవుతాడని రూమర్స్ అయితే వచ్చుండే. అంటే రూమర్స్ చాలా చాలా ఎక్కువ వచ్చుండే. సో, దాని గురించి 'ట్రిపుల్ హెచ్' మాట్లాడిండన్నమాట. సో, సోషల్ మీడియాలో 'డ్రూ మ్యాకెంటైర్' ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవుతాడని చాలా రూమర్స్ వచ్చినాయి. అండ్ నేను గూడా జూసినాను. అండ్ అది జూసినప్పుడు నాకు చాలా చాలా గ్రేట్‌గా అనిపించింది. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఏం జేస్తుందో ఎగ్జాక్ట్‌గా ఫ్యాన్స్‌కి తెలియట్లేదని ఈ టైప్‌లో అన్నారనమాట. సో, మనకి ఆ టైంలో ఎక్కువగా ఏమనిపించే మేబీ 'డ్రూ మ్యాకెంటైర్' గూడా ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయినా అవ్వచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మాత్రం 'డ్రూ మ్యాకెంటైర్‌కి ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ చేపిద్దామని ఒక్క ఐడియా గూడా పెట్టలేదంట. ఏ మాత్రం గూడా ఆలోచించలేదంట. ఆ థాటే రాలేదంట 'డ్రూ మ్యాకెంటైర్‌ని ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ చేపిద్దామని. సో, ఫ్యాన్స్ అయితే ఏమన్నారంటే సోషల్ మీడియాలో టాక్ ఏందంటే సో, 'డ్రూ మ్యాకెంటైర్' మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయినా అవ్వచ్చని ఇలాంటి టాక్ అయితే వచ్చింది గదా! సో, ఆ టాక్‌నంతా జూసి మన 'ట్రిపుల్ హెచ్‌కి' కొంచెం మంచిగా అనిపించిందంట. ఎందుకంటే ఇప్పుడు మేము ఎగ్జాక్ట్‌గా ఏం ప్లాన్ చేస్తున్నామో ఫ్యాన్స్‌కి తెలియలేదు. సో, అందుకనే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఈ విషయంలో అని మన 'ట్రిపుల్ హెచ్' అయితే మాట్లాడిందన్నమాట. సో, మరి దీనిపైన మీరేమంటారు? అండ్ అంతే గాకుండా మన 'ట్రావిస్ స్కాట్' గూడా 'వ్రెసల్‌మేనియా 41' కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. 'ట్రావిస్ స్కాట్' కన్ఫర్మ్‌గా 'వ్రెసల్‌మేనియా 41లో వస్తున్నాడు. అండ్ మేబీ అంటే సాంగ్‌ని పెర్ఫార్మ్ జేయొచ్చు. లేదంటే మనకి మ్యాచ్‌లో గూడా ఇన్వాల్వ్ అయినా అవ్వచ్చన్నమాట. సో, ఆల్రెడీ మన 'ట్రావిస్ స్కాట్' 'కోడీ రోడ్స్' పైన అటాక్ జేసిండు ఎలిమినేషన్ ఛాంబర్‌లో. అండ్ దాని తర్వాత మన 'కోడీ రోడ్స్' వార్నింగ్ గూడా ఇచ్చినాడన్నమాట. సో, మన 'ట్రావిస్ స్కాట్' మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినా అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఇంకా రూమర్స్ ఎక్కువ రాలేదు దీనిపైన. జస్ట్ ఒక చిన్న రూమర్ మాత్రం ఉంది. సో, ఇంకా రూమర్స్ ఎక్కువైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ 'ట్రావిస్ స్కాట్' అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిండు 'వ్రెసల్‌మేనియా 41' కోసం సాంగ్‌ని పెర్ఫార్మ్ చేయడానికి. అండ్ అంతే కాకుండా మనకి 'ఓమోస్' పైన అప్డేట్ వచ్చిందన్నమాట. సో, 'ఓమోస్' కోసం అంట ఎటువంటి ప్లాన్స్ అయితే లెవ్వంట. సో, ప్రెజెంట్ మన 'ఓమోస్‌ని' డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురావడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తలేదు. అంటే 'ఓమోస్' రెడీగానే ఉన్నాడు. ఫైట్ జేయడానికి ఇన్ రింగ్ యాక్షన్‌లో ప్రతి దాని కోసం రెడీగానే ఉన్నాడు. బట్ మన 'ఓమోస్‌కి' ఎటువంటి ప్లాన్స్ అయితే లెవ్వంట. సో, మనకి 'రాయల్ రంబుల్' టైమ్‌లో వస్తాడు అన్నట్టుగా, రిటర్న్ చేస్తాడు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. బట్ 'రాయల్ రంబుల్‌లో' కూడా రాలేదు. ఆయన ప్రెజెంట్ కూడా ఎటువంటి ప్లాన్స్ అయితే లెవ్వంట 'ఓమోస్' కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రోమన్ రీన్స్' గురించి. అంటే రీసెంట్‌గా జరిగిన 'రా'లో మన 'రోమన్ రీన్స్' పైన, 'సీఎం పంక్' పైన 'సెత్ రాలిన్స్' అటాక్ జేసిండు. అండ్ 'పాల్ హేమన్' గూడా అక్కడే ఉండే రింగ్ కార్నర్‌లో ఉండే. అండ్ దాని తర్వాత మనకి వీడియో రివీల్ అవ్వలేదన్నమాట. ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ వీడియోని రివీల్ జేసింది. సో, మన 'పాల్ హేమన్' అంటే 'రోమన్ రీన్స్' పైన అటాక్ జేసిన తర్వాత 'పాల్ హేమన్' తన సందులో తను వెళ్ళిపోయిండన్నమాట. అంటే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో అయితే కనిపించిందన్నమాట. అండ్ 'రోమన్ రీన్స్' స్టిల్ అక్కడే రింగ్‌లో స్టక్ అయిపోయి ఉన్నాడన్నమాట. సో, కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందన్నట్టుగా, ఏం జరుగుతుందో అర్థం అవుతలేదన్నట్టుగా ఆ టైప్‌లో ఆలోచిస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఈ వీడియోని చూస్తే ఏమర్థం అవుతుందంటే మన 'పాల్ హేమన్' 'రోమన్ రీన్స్‌గా అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు, ఏం లేదు అన్నట్టుగా అర్థం అవుతుంది. అండ్ 'పాల్ హేమన్' కూడా కొంచెం 'రోమన్ రీన్స్‌ని' కాదనకుండా కొంచెం ముందుకెళ్ళిపోయినాడన్నమాట. సో, ఇప్పుడు వీళ్ళు పూర్తిగా విడిపోయినారన్నట్టుగా అర్థం అవుతుందన్నమాట ఈ వీడియో చూస్తే. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ 2 విధాలుగా టీజ్ చేస్తుంది. 'రోమన్ రీన్స్‌తో విడిపోతారని అండ్ 'రోమన్ రీన్స్‌తోనే ఉండొచ్చు' అని. సో, 2 టైప్స్‌లో టీజ్ చేస్తుందన్నమాట. సో, ఏదేమైనా మనకి 'వ్రెసల్‌మేనియా 41లోనే తెలుస్తది. సో, అంటే గ్యారంటీగా నమ్మలేం 'రోమన్ రీన్స్' నుండి 'పాల్ హేమన్' విడిపోతారా అని. అండ్ ఇప్పుడు 'పాల్ హేమన్‌ని' 'రోమన్ రీన్స్' నూకేసినా సరే స్టిల్ మన 'పాల్ హేమన్' 'రోమన్ రీన్స్' పైన అటాక్ చేస్తున్నప్పుడు అలా చేయొద్దు అనే ఎక్స్‌ప్రెషన్స్ పెట్టినాడన్నమాట. సో, దాన్ని బట్టి అర్థమవుతుంది మేబీ 2 రకాలుగా టీజ్ చేస్తుంది. 'రోమన్ రీన్స్' నుండి విడిపోవచ్చు. లేదంటే 'రోమన్ రీన్స్‌తోనే ఉండొచ్చు' అని. అండ్ మీరేమంటారు? ఇప్పుడు 'పాల్ హేమన్' 'రోమన్ రీన్స్' నుండి విడిపోతే మంచిగుంటదా? అంటే లేదంటే కలిసే ఉంటే మంచిగుంటదా? అండ్ ఒకవేళ విడిపోతే 'రోమన్ రీన్స్‌కి' సింగిల్ రన్ వస్తది కావచ్చు. అంటే తన సొంతంగా ఫైట్ చేస్తాడు కావచ్చు. ఇప్పుడు ఎవ్వరు హెల్ప్ లేకుండా ఓన్‌గా ఫైట్ చేస్తాడు కావచ్చు. బట్ మనకొకటి గుర్తుపెట్టుకోండి. మన 'రోమన్ రీన్స్' 'ఉలఫాల మాల' గెలిస్తే 'సోలో సికోవా' మన 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చేయాలి అన్నాడు. అండ్ 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చేసేది ఓన్లీ 'సోలో సికోవా' మాత్రమే కాదు. 'టామా టోంగా', 'సోలో సికోవా' అండ్ 'జాకబ్ ఫట్' కూడా మీరందరూ కూడా 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చేయాలని అన్నాడు. బట్ ఇంతవరకైతే మన 'సోలో సికోవా' 'రోమన్ రీన్స్‌కి' ఎక్నాలెడ్జ్ చేయలేదన్నమాట. సో, మరి ఎక్నాలెడ్జ్ ఎప్పుడు చేస్తాడు? 'వ్రెసల్‌మేనియా 41లో 'రోమన్ రీన్స్‌కి' హెల్ప్ చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్ చేస్తాడా? లేదంటే దాని తర్వాత చేస్తాడా? సో, ఇప్పుడు 'రోమన్ రీన్స్‌కి' 'సోలో సికోవా' ఎక్నాలెడ్జ్ చేయడా? సో, యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం అయితే 'సోలో సికోవా'
మన రోమన్ రైన్స్‌కి అయితే కంపల్సరీగా ఎక్నాలెడ్జ్ చేయాలి. బట్ ఇది ఇంతవరకైతే చూపించలేదు. సో, చూడాలి మరి ఎప్పుడు చూపిస్తదనేది ముందు ముందు తెలుస్తదనమాట. అండ్ అంతే కాకుండా మన రోమన్ రైన్స్, ప్యాట్ మెకఫీ షోకైతే అటెండ్ అవ్వబోతున్నారు. నిన్నటి షార్ట్ వీడియోలో చెప్పినాను. సో, మనకి ఈ శుక్రవారం రోజున మన ప్యాట్ మెకఫీ షోకి రోమన్ రైన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ ఇద్దరు కూడా వెళ్తున్నారనమాట. ఒక ఇంటర్వ్యూ అయితే జరుగుతది.